ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యూదులకు శత్రువులపై జయము కలుగుట. యూదులకు శత్రువులపై విజయము. మొదటి 2 వచనాల్లో యూదులకు కలిగిన విజయాన్ని చూసాం. 3-4 వచనాల్లో మొర్దెకైను గూర్చిన భయం అధిపతులకు అధికారులకు కలుగుట చూసాం. 5వ వచనం నుంచి 16వ వచనం వరకు యూదుల శత్రువులందరినీ వారు నిర్మూలన చేసి నెమ్మది పొందుట మనం చూసి ఉన్నాం. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు యూదులు సంతోష దినమును స్థిరపరచుట మనం చూస్తాం. యూదులు సంతోష దినాన్ని స్థిరపరచుట. ఆదారు నెల యొక్క 14-15 దినమున యూదుల యొక్క సంతోషకరమైన శుభదినములు ఇవి అని విందు చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఒకరికి ఒకరు బహుమానాలు పంచుకుంటూ దరిద్రులకు కానుకలను పంపదగిన దినములని వారికి స్థిరపరచాను. కీర్తనకారుడు 30లో అంటారు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని. అహష్వేరోషు రాజు కాలమున ఆదారు నెల 13వ దినమున చాలా చీకటి రాత్రి అది. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు చీకటి రాత్రిని తీసివేసి సంతోషకరమైన సూర్యోదయాన్ని వారికి దయచేశారు. నిజమైన నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన ఎడల పాపం అనే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించగలడు. దేవుని నమ్మిన పిల్లల గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. వెలుగై ఉన్నటువంటి మనము పాపములో ఉన్నటువంటి వారిని వెలుగైన యేసుక్రీస్తు వద్దకు మనం నడిపించాలి. అలాగూ నడిపించాలంటే మనం మొదటిగా వెలుగులో నడవలసిన వారంగా ఉన్నాం. అప్పుడే నిజమైన వెలుగు వద్దకు రాగలం. 20వ శతాబ్దంలో క్రైస్తవులు అనేకులు ప్రాణాలు కోల్పోయినట్లు సంఘ చరిత్ర మనకు చెబుతూ ఉంది. ఒరిస్సా రాష్ట్రంలో చూడండి, గ్రాహం స్టెయిన్స్ గారు ఆ దైవజనుడిని అతని కుమారుల్ని కాల్చివేసిన సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు కదా. మన నిరీక్షణ ఏంటంటే ప్రభు మరలా వచ్చినప్పుడు మనల్ని లేపి మహిమ దేహములతో ఆయన రాజ్యానికి కొనిపోగలడు అన్నది. ఆ నిత్య రాజ్యంలో మనకు నిత్య సంతోషము, ఆనందం మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ప్రాణం కంటే కూడా మనం ప్రభు పని చేయడం చాలా ముఖ్యం. విధి నిర్వహణ అనేది ప్రాముఖ్యమైనది. విధి నిర్వహణ అనేది ప్రాముఖ్యమైనది. మన ప్రభు మనకు అప్పగించిన పనిని మనం చక్కగా చేయాలి. అలా చేస్తే మనకు మంచిది. అప్పుడే మన ప్రభువుకు మహిమ వస్తుంది. ప్రాణం కాపాడుకోవడం అనేది అంత మెచ్చుకోదగిన సంగతి ఏం కాదు. రోమాపట్టణపు శతాధిపతి ఒక ప్రమాదకరమైనటువంటి మార్గము గుండా వెళ్ళి వర్తమానం అందించాలి అని రాజు చేత ఆజ్ఞాపించబడ్డాడు. సైనికులు అన్నారు, అయ్యా
ఈ వర్తమానం వారికి అందితే నిన్ను చంపేస్తారు కదా అన్నాడు. అప్పుడు అధిపతి అన్నాడు, జీవించడం నాకు ముఖ్యం కాదు, ఆజ్ఞకు విధేయుడవడమే నా కర్తవ్యము అన్నాడట. ఇది ఎంత గొప్ప సంగతో చూడండి. మొర్దెకై ఈ సంగతులన్నీ స్థిరపరిచిన తర్వాత వారు విందు చేసుకుని సంతోషిస్తూ బహుమానాలు ఇచ్చుకుంటూ దరిద్రులకు కానుకలు పంపించారు. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. బేదలకు అప్పిచ్చుట, బేదలను పరామర్శించుటయే దేవుణ్ణి సంతోషపెట్టే గొప్ప విందు. యెషయా గ్రంథం 58:7 అంటాం కదా, మనం చదువుతాం కదా, నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుము, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నిజమైన ఉపవాసము అని ప్రభువు మనకు బోధించారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూస్తాం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట భక్తి జీవితానికి చక్కటి నిదర్శనం. 19వ అధ్యాయం 17వ వచనం సామెతల్లో మనం చదువుతాం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు అంటారు. కాబట్టి మనం బేదలను జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధనలో కూడా పౌలు గారి టైంలో శిష్యులైన వారు, కొంతమంది భక్తులైన వారు బేదలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. కాబట్టి మనం బేదల పట్ల, దరిద్రుల పట్ల మనం ప్రేమ చూపించడం, వారికి సహాయం చేయడం, అది ఎంతైనా మనకు ఆశీర్వాదం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మనం బహుమానాన్ని పోగొట్టుకోమని ప్రభు చెప్పారు. కాబట్టి మనం అలా చేయుటకు దేవుడు కృప చూపించునుగాక. ఇంకా మనం చూస్తే 25వ వచనం నుంచి 28వ వచనం వరకు, 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే, పూరీమును ఆచరించుటకు అందరూ ఒప్పుకున్నారట. యూదులకు తిషిరి, కిస్లేపు, నిసాను, సివాను ఈ మాసాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఆదారు మాసం కూడా చేర్చబడింది. నిస్సాను మాసంలో పస్కా పండుగ, అంటే యూదులు ఐగుప్తు నుంచి విడుదల పొంది చేయడానికి గుర్తుంది. సివాన్ అనే మాసంలో ప్రథమ ఫలముల పండుగ, తిష్రి అనే మాసంలో గుడారాల పండుగ, ఆదారు మాసంలో పూరీం పండుగ. ఈ పూరీమ పండుగ ఎందుకంటే ఒక నీచుని మీద విజయాన్ని సాధించారు, దాన్ని పూరీమ పండుగ అన్నారు. క్రైస్తవులు చూడండి, క్రీస్తు పుట్టుక మంచి శుక్రవారం, ఈస్టర్. కొందరు ఆచారయుక్తంగా పండుగలు చేస్తారే కానీ అనుభవపూర్వకంగా వాటిని ఎరగరు. ఇది చాలా దురదృష్టకరం. అందుకే ఒక దైవజనుడు పాపం చేస్తూ పండుగ చేయడం అట్టి పండుగ దండగాని ఒక కీర్తన కూడా రాశారు. మనస్సు మారాలి కానీ పండుగ చేసినందున అది గొప్ప సంగతి కాదు. హృదయం మారి పాపాన్ని విడిచి పరిశుద్ధంగా ప్రభువును సంతోషంతో ఆరాధించడమే నిజమైన పండుగ. యేసుక్రీస్తు పుట్టిన పండుగను ఆచరించేవారు ఆయనకు హృదయం ఇచ్చిన వారుగా ఉండాలి. ఆయనని నీ హృదయంలో చేర్చుకోకుండా పళ్ళు, పలహారాలు, కానుకలు ఇచ్చి ఆ దినమును గొప్పగా ఆచరించడం వలన ప్రయోజనం ఏమో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా జన్మించింది ఎందుకు? మనకు నూతన జన్మ ఇచ్చుటకే కదా. నికోదేముతో జరిగిన సంభాషణలో యోహాను సువార్త 3లో తెలియపరిచిన విషయాలు మనం చూస్తే, ఒకడు నీటి మూలంగాను, అంటే వాక్యం మూలంగా, ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ప్రభు. మరి మన హృదయం ప్రభుకి ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చారా లేదా?
ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడే ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని, పాపినైన నన్ను రక్షించడానికే నీవు మానవుడిగా వచ్చావయ్యా, నీకు స్తోత్రం అని ప్రభుని స్తుతించి ఆరాధించాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరని చెబుతాం. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన దేవుని మనం ఎలా చూడగలం? మన కొరకు ప్రభు ఈ లోకంలో జన్మించాడనేటువంటి మాట వాస్తవమే. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుటే తిరిగి జన్మించుట. కాబట్టి పండుగ ఆచరించడం కంటే నూతన జన్మ ముఖ్యం. ఆత్మీయ సంగతులేమో ప్రక్కన పెట్టేసి ఆచారయుక్తమైనటువంటి పండుగలు పనులు ఆచరించడం, దానివల్ల ప్రభుకు మహిమ రాదు, మనకు క్షేమం కూడా ఉండదు. మతమనే మత్తులో మార్గమైన క్రీస్తు ప్రభును మరిచి ఎన్ని మంచి కార్యాలు చేసినా పరలోకంలో చేరలేరు. పండుగలన్నిటికంటే కూడా ప్రభు యొక్క బల ముఖ్యం. అంటే ఆరాధన చాలా ముఖ్యమైనది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని ప్రభు మనకు ఆజ్ఞాపించారు. నూతన నిబంధనలో క్రైస్తవులమైనటువంటి మనము ప్రభు యొక్క మరణ పునరుత్థానములు నిత్యము జ్ఞాపకం చేసుకోవడమే నిజమైన పండుగ. ఈ పండుగ ఆచరించాలంటే మొదట మారు మనసు పొందాలి, 2 పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైనటువంటి లేఖనం చదువుతూ సత్యం ఎరిగి బాప్తిసం పొంది ప్రభువును సేవించాలి. ఈ పండుగకు మించిన పండుగ మరి ఏదీ లేదు. ఇది నిత్య పండుగ, అనగా నిత్య సంతోషము సమాధానం కలిగి ఉండుట నిత్యము. ఇది ఒక్కసారి జరుగుతుంది. ఒక మనుషుడు ఒక్కసారే తల్లి గర్భం నుంచి వస్తాడు కదా, అలాగే పాపి అయిన మానవుడు తన పాపాన్ని గుర్తించి క్షమించమని ప్రభువుని వేడుకుంటే ప్రభు క్షమించి క్రీస్తు ద్వారా మనకు సమాధానాన్ని ఇస్తారు. అందుకే పౌలు గారు అంటారు, సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించాడు ఆయన అని చెప్తాడు. ఇదే సువార్త పరిచర్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18 చదువుతాం. ఆయనతో ఒకసారి మనం సమాధాన పడితే అది నిత్యమైన పండుగగా ఉంటుంది. ఆయన యొక్క సమాధానము మన తలంపులకు క్రియలకు కావలి ఉండి నడిపిస్తుంది. నిత్యము ఆయన నుండి మనం సమాధానం పొందిన వారై ఉండగలం. ఇటువంటి సమాధానమే నిత్యానందం ఇవ్వగలదు. కానీ మరి ఏ పండుగ అయినా మానవుని యొక్క హృదయం సంతోషంతో నింపలేదు. మత్తు పదార్థాలు సేవించిన వారికి వలె బహు స్వల్ప సమయం ఆనందిస్తారేమో కానీ నిత్యానందం మాత్రం కేవలం ప్రభువులోనే ఉంది. యూదులకు పాత నిబంధనలో కొన్ని పండుగలు ఉన్న మాట వాస్తవమే. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో అన్నీ నెరవేరటం జరిగింది. కాబట్టి ఆయన నమ్మి బాప్తిసం పొంది సంఘ సహవాసంలో పరిశుద్ధంగా ఉండి ఆయన ఆరాధించడమే నిజమైనటువంటి పండుగ. ఇంకా మనం చూస్తే 29వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే, ప్రజలు ఒప్పుకొనిన ప్రకారము వారి క్షేమం కొరకు పత్రికలు పంపుట మనం చూస్తాం. పూరిము పండుగను ఆచరించుటకు వారు ఒప్పుకున్నారు, ఆచరించారు. ఆ ప్రకారంగా పూరిము పండుగను స్థిరపరచుటకు అహష్వేరోషు రాజు యొక్క 127 సంస్థానాలున్న యూదులందరికీ వారి క్షేమం కోరినట్టి మాటలు పత్రికల చేత పంపించారు. 29వ వచనంలో చూస్తే 29:30, అప్పుడు పూరిమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తె అయిన రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా రాయించిరి. మరి యూదుడైన మొర్దెకై రాణి అయిన ఎస్తేరు యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతను ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరిము పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానాల్లో ఉన్న
యూదులకు అందరికీ వారి క్షేమమును కోరినట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపించాడు. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు అంటాడు సామెతల గ్రంథకర్త 29:18. కట్టుబాటు అనేది అవసరం. అందును బట్టే ఖండితంగా ఆజ్ఞాపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసులైనటువంటి మనము నమ్మిన సత్యాన్ని విడవక, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాము అంటారు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23, 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా. ఎలాగనగా ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి అంటాడు రోమాపత్రిక 15:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మనకు బుద్ధి కలుగుటకై అని ఉంది. తప్పిపోయిన కుమారుడు, అతనికి బుద్ధి వచ్చింది, అందుకే తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. మరి మనకు వచ్చిందా బుద్ధి? కొన్ని సంఘాల్లో కోట్లాటలు, తగాదాలు జరిగినప్పుడు ఎంతోమంది యవనస్తులు, సోదరులు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు లేఖనాలు చదవట్లేదా, వింటలేదా? మరి మనకొద్దా ఈ బోధ? మనకు బుద్ధి అవసరం లేదా? బోధ కలుగుటకు నేర్చుకోవాలని వ్రాయబడి ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. ఇక మనం నేర్చుకునేది ఎక్కడ? విశ్వాసులైనటువంటి మనకు బుద్ధి ఏది? కీర్తనకారుడు 119:56లో నీ ఉపదేశం అనుసరించి, అనగా నీ బోధన అనుసరించి నడుచుకొనుచున్నాను అని చెప్తున్నాడు. ఇదే నాకు వరముగా నీవు దయచేసావయ్యా అంటున్నాడు. ఇక్కడ వీరికి ఇవ్వబడినటువంటి ఈ కట్టడలన్నిటిని బట్టి పూరిము పండుగను ఆచరించుటకు ఆజ్ఞ జారీ చేసినట్లు మనం కూడా మన విశ్వాస యాత్రలో ఆనందంతో కొనసాగుటకు అవసరమైనటువంటి ఆయన వాక్య కట్టడలు అవి మనకు వరంగా భావించి మనం ముందుకు సాగడం ఎంతైనా ఆనందదాయకం. 32వ వచనంలో చూస్తే, ఇలాగ ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూర్వం యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడిను అని చదువుతున్నాం. ఘనతకు ముందు వినయం ఉంటుంది. సామెతలు 15:33లో మనం చదువుతాం. ఇది ఎంతో యథార్థమైన మాట అని మనం గమనించవాలి. దైవ గ్రంథమునందున్నటువంటి సంగతులన్నీ కూడా యథార్థాలే. భయభక్తులతో, వినయ విధేయతలతో రాజు సన్నిధిలో ఉన్నటువంటి ఎస్తేరు తర్వాత రాజు సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లు మనకు చూసాం. ఆ తర్వాత రాజు చేత అధికారం పొందింది. ఇప్పుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. ఆజ్ఞాపించుట అనేది అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఈనాడు ప్రభుత్వాలు అధికారపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞను అందరూ అనుసరిస్తారు కదా. అందరూ అనుసరిస్తారు కదా. అలాగే సంఘంలో పెద్దలకు, సంఘమును కాయుటకు, మేపుటకు దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం ఇవ్వకముందు వారు భక్తి కలిగి ప్రార్థించేవారే నమ్మకస్తులై ఉండాలి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, తీతు పత్రిక 1వ అధ్యాయంలో సంఘ పెద్దలుగా ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు రాయబడ్డాయి. పెద్దలుగా అధికారం కలిగిన వారుగా ఉండడానికి దేవుడు ఆజ్ఞాపించిన ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎస్తేరు జీవితాన్ని పోలి మన జీవితాన్ని కూడా మనం పవిత్రంగా, భక్తితో, ప్రార్థనలతో గడపడానికి, సంఘములో యోగ్యులైన వారుగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఎస్తేరు తాను హెచ్చించుకోలేదు, కానీ రాజు సన్నిధికి రావడానికి భయపడింది. ఆ తర్వాత రాజు చేత హెచ్చింపబడింది. అధికారములైన, సింహాసనాలైన అన్నీ కూడా క్రీస్తు ప్రభునందు, క్రీస్తుని బట్టి
క్రీస్తు ద్వారా అవి సృజించబడ్డాయి. కొలస్సీ పత్రిక 1:16 చదువుతాం. ఆయన ఇచ్చినవి మాత్రమే అధికారాలన్నీ కూడా. ఆయన ఇచ్చిన అధికారాలు మనం పొంది ఆయనను మహిమపరచాలే కానీ బలవంతంగా ఏ ఘనత మెప్పు ప్రభు దగ్గర మనం పొందలేం. ఆయన ఇచ్చినటువంటివి మాత్రమే మనం పొంది మనం మహిమపరచబడతాం. ఆయన ద్వారానే ఈ అధికారాలన్నీ మనకు లభిస్తాయి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయం రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.